రాష్ట్రంలో ఎన్నికైన ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికైన 8 మందిలో 7గురు ఇవాళ శాసన మండలిలో బాధ్యతలు తీసుకోనున్నారు. శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో వీరంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ తో పాటు సిపిఐ నుంచి ఎన్నికైన నెల్లికంటి సత్య ప్రమాణం చేస్తారు. కరీంనగర్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అంజిరెడ్డి, కొమరయ్య, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ఇవాళ ప్రమాణం చేయనున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ మరో రోజు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికైన ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికైన 8 మందిలో 7గురు ఇవాళ శాసన మండలిలో బాధ్యతలు తీసుకోనున్నారు. శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో వీరంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ తో పాటు సిపిఐ నుంచి ఎన్నికైన నెల్లికంటి సత్య ప్రమాణం చేస్తారు. కరీంనగర్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అంజిరెడ్డి, కొమరయ్య, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ఇవాళే ప్రమాణం చేయనున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ మరో రోజు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఎమ్మెల్సీ నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రమాణ స్వీకారము మరికొద్ది సేపట్లోనే జరగనుంది. ముఖ్యంగా ప్రధానంగా ఇటు ఎమ్మెల్యే కోటాకు సంబంధించి, అదేవిధంగా పట్టభద్రులు, టీచర్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఒక పక్క మనం చూసుకుంటే ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీలుగా ఇటు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ వీరు ముగ్గురు ఉన్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి అంజిరెడ్డి, మల్క కొమరయ్య వీరు ఉన్నారు. ఇక ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నిక కూడా కావడం జరిగింది శ్రీపాల్ రెడ్డి. ఆయన కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రజెంట్ మనము గన్ పార్క్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా గన్ పార్క్ అమరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో బీజేపీకి సంబంధించి ముఖ్య నేతలందరూ కూడా పాల్గొంటున్నారు. ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. దీనికంటే ముందు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా అంబేద్కర్కు ఘన నివాళులు బీజేపీ ఎమ్మెల్సీలు నివాళులు అర్పించడం జరిగింది. అయితే కౌన్సిల్లో మరి కాసేపట్లో టైం వైజ్గా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే బీజేపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం కానుంది. ఆ తర్వాత కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బీఆర్ఎస్కు సంబంధించి దాసోజు శ్రవణ్ ఈ రోజు కాకుండా మరొక రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓవరాల్గా కౌన్సిల్ ఈసారి మనం చూసాము, ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఊహించని పరిణామాలు జరిగాయి. ఇటు బీజేపీ 2 ఎమ్మెల్సీలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్కు సంబంధించి ఎమ్మెల్యే కోటాకు సంబంధించి కూడా విజయశాంతి, అద్దంకి దయాకర్ వీళ్ళు కూడా ఎన్నిక కావడం జరిగింది. ఇటు శ్రీపాల్ రెడ్డి అనూహ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్కు సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైనారు. సో ఈరోజు ప్రమాణ స్వీకారము పూర్తయిన తర్వాత నెక్స్ట్ జరిగేటువంటి సమావేశాల్లో వీరందరూ కూడా పాల్గొననున్నారు. ఓవరాల్గా 11:30 వరకు మొత్తం ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం పూర్తి చేయాలని చెప్పి కౌన్సిల్ చైర్మన్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. గన్ పార్క్ నుంచి ఒకసారి విజువల్లో చూసుకుంటే గన్ పార్క్ వద్ద కోలాహలం నెలకొంది. మొత్తంగా కూడా బీజేపీకి సంబంధించిన శ్రేణులన్నీ గన్ పార్క్ వద్దకు చేరుకున్నాయి. ఇక్కడ మరి కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడికి రానున్నారు. ఈ ప్రమాణ స్వీకారం తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం కూడా జరగనుంది. ఓవరాల్గా మొత్తము ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా నూతన ఎమ్మెల్సీలు అందరూ కూడా మండలిలో అడుగుపెట్టబోతున్నారు. ఈరోజు ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత కూడా మండలిలో పార్టీలకు సంబంధించి వారు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇటు టీచర్ సమస్యలపైన కానీ, టీచర్కు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులపైన కానీ ఎమ్మెల్సీలు గలమెత్తే అవకాశం ఉన్నట్టు కూడా వారు చెప్తున్నారు. ఈరోజు అయితే ఒక బీఆర్ఎస్ తప్పించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి కాంగ్రెస్, అదేవిధంగా ఇటు ఎన్నికైనటువంటి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు, అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్కి సంబంధించి శ్రీపాల్ రెడ్డి వీరందరూ అయితే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొనున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు పాల్గొన్నారు. మరోపక్క శ్రీపాల్ రెడ్డికి సంబంధించి టీచర్లకు అనేక మంది టీచర్ సంఘాల నాయకులు కూడా ఆయన ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఓవరాల్గా 11:30 వరకు స్పీకర్ అయితే కౌన్సిల్ చైర్మన్ అయితే టైం ఇవ్వడం జరిగింది. ఆ టైంలో కూడా మొత్తం మంది ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అయితే పూర్తి కానుంది. గన్ పార్క్ అమరవీరుల దగ్గరికి అనేక మంది ఎమ్మెల్సీలు వచ్చి ఎన్నికైనటువంటి వారు నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ ముఖ్యంగా విజయశాంతి కానీ, అద్దంకి దయాకర్ కానీ వీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేసిన వారు, అమరులకు నివాళులు అర్పించే వారు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. శ్రవంతి.